హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అసలు మెంతి కూర ఎలా ఇంట్లో రెడీ చేసుకోవాలనే దాని గురించి వీడియో అనమాట. అసలు చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో కదా. ఇలా ఒక గుప్పెడు మెంతులు తీసుకొని నీట్గా 1-2 సార్లు వాష్ చేసుకొని నైట్ టైం నానబెట్టేసామనుకోండి, తెల్లారేసరికి హాయిగా నానుతాయి కదా. ఆ వాటర్ కూడా మనం తాగొచ్చు, అది చాలా హెల్దీ మనకి. ఈ నానిపోయిన మెంతులు మన ఇష్టం, ఎక్కడైనా చల్లొచ్చు అనమాట. పెద్ద మొక్కున్న కుండీలో చుట్టూ అయినా చల్లొచ్చు, లేదంటే ఇక్కడ నేను చూస్తున్నారా, జస్ట్ ఇది ఇంట్లో వాడుకునే డీస్ అనమాట. దీంట్లో కొంచెం మట్టి చల్లేసి పైన ఆ మెంతులు చల్లాను. లాస్ట్ టైం కూడా వీడియోలో చూసారు కదా, చిన్న బౌల్లో రెడీ చేస్తే అది మొలకలు వచ్చేసరికి బౌల్ సరిపోలేదని చెప్పి అప్పటికప్పుడు ఇది ఇన్స్టెంట్గా దీంట్లోకి షిఫ్ట్ చేశాను కదా. ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం ఆల్రెడీ దాంట్లోనే హార్వెస్టింగ్ చేశాం కదా, ఆ మట్టి అవన్నీ ఉంటాయి కదా. సో అందుకని సెకండ్ టైం కూడా దీంట్లోనే రెడీ చేస్తున్నాను. అసలు ఆకులు అయితే భలే వచ్చాయి కదా. ఇంకొంచెం పెరిగిన తర్వాత ఇలా హార్వెస్టింగ్ అనమాట. ఇంత ఆకు ఒకేసారి వండుకోవడం ఎందుకులే అని చెప్పి సగమేమో చపాతీ చేసాము, సగమేమో మెంతికూర పప్పు చేసుకుంటున్నాం. సో చపాతీ ఎలా చేసుకుంటాము అనేది కూడా ఆల్రెడీ షార్ట్లో చెప్పున్నాను కదా, ఎవరైనా చూడకపోతే చూడండి ఇంకోసారి. జస్ట్ గోధుమ పిండిలో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసేసి పిండిలో మామూలుగా మనం చపాతీలు చేసుకుంటాం కదా అలా చేసేసుకున్నాము. ఈ మిగతా సగం వచ్చేసరికి నార్మల్గా మనం దోసకాయ పప్పు, ఆల్రెడీ మెంతికూర పప్పు అందరికీ తెలిసిందే కదా. సో అలా మెంతికూర పప్పులో వేసేసుకున్నాం అనమాట. బయట కొనుక్కునే దానికి ఇంట్లో దానికి డిఫరెన్స్ ఏంది అంటే, బయట పెంచేదానికన్నా మన ఇంట్లో ఎలాంటి మందులు అవి వాడకుండా సో చాలా హెల్తీగా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. సో ఈ మైక్రో గ్రీన్స్ అనేది మెంతికూర, ఇంకోటి చియా సీడ్స్తో చేసాము, మూడోది సబ్జాతో అనమాట. చియా సీడ్స్ది కూడా చూపించున్నాను కదా, చపాతీ చేసుకున్నాము, ఇలాగే పప్పు కూడా చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మెంతికూరది కూడా చాలా టేస్టీగా ఉందిలేండి. ఎంతైనా ఇంట్లో వండుకొని మన చేతులతో మనం వండుకున్నవి కదా, మనం పెంచిన మొక్కలు 1 వీక్లో గ్రో అయిపోతాయి అన్నమాట. అసలు ఎంత బాగుందో కర్రీ అయితే. ఇది చూస్తున్నారా సబ్జా ఆకులతో. వీటికి దేనికి నేను బౌల్స్కి హోల్ పెట్టలేదు, జస్ట్ ఇంట్లో వాడుకునే బౌల్స్ టెంపరీగా అప్పటికప్పుడు కొంచెం మట్టి చల్లేసి సబ్జా గింజలు అలా చల్లితే వచ్చేసినవే అవి. అసలు చూడ్డానికే ఎంత బాగుందో కదా. ఇది ఇంకొంచెం గ్రో అయిన తర్వాత జ్యూస్ వేసుకొని తాగేద్దాం. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం మన ఇంట్లో గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇంట్లో ఉన్న వాటితో ఇలా స్టార్ట్ చేసేయచ్చు అనమాట మైక్రో గ్రీన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.